మార్నింగ్ ప్రైజ్ ద లార్డ్. శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35 అధ్యాయము 20 వచనంలోని మొదటి భాగము. వారు సమాధానపు మాటలు ఆడరు. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు ఇంటిలో ప్రవేశించు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి అని. శుభము అంటే సమాధానము కలుగునుగాక అని ప్రకటించమని ప్రభు మనకి ఆజ్ఞాపించి ఉన్నారు. సమాధానకరమైన హృదయములో నుండి వచ్చే మాటలు సమాధానమును కలగచేసే విధముగా ఉంటాయి. ఎదుటనున్న వ్యక్తిపై ద్వేషము, కోపము ఉంటే అట్టి హృదయములో నుండి సమాధానపు మాటలు రానే రావు. హృదయము దేని చేతనైతే నింపుకొని ఉంటామో మన నోటి మాటలు కూడా అవే ఉంటాయని దేవుని యొక్క వాక్యము మనకి నేర్పించి ఉన్నది. హృదయములో నుండి వచ్చే వాటి ద్వారానే మనుషుడు అపవిత్రపరచబడతారని కూడా మనకు వాక్యం బోధిస్తుంది. మన నోటి మాటల ద్వారా తీర్పు పొందుదుమని ఎరిగిన వారమై బహు జాగ్రత్తగా ఉండుట మేలు. అహరోను, మిర్యాము మోషేను గురించి వ్యతిరేకంగా ఇద్దరు కలిసి మాట్లాడుకొనటం జరిగింది. ఆ మాటలు సమాధానకరమైన మాటలు కావు. మోషే నాయకత్వాన్ని వ్యతిరేకించి తృణీకరించేటటువంటి మాటలు. వారు అనుకున్నారు, మనం 4 గదుల మధ్య మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాటలు ఎవరు వింటారులే అని. దేవుడు మనం మాట్లాడు ప్రతి మాటను వింటాడు. చెవిని కలగచేసిన గొప్ప దేవుడు ఆయన వినకుండా ఉంటాడా? ఇందు నిమిత్తమే కదా దేవుని పిల్లలు మాట్లాడినప్పుడెల్లా ఆ మాటలు రాయబడటానికి జ్ఞాపకార్థ గ్రంథము దేవుడు తన పరలోకమందు ఉంచాడని మనం ఎరుగుదుము. ఆ విధముగా సమాధానకరము కాని మాటలు మాటగా దేవుని తీర్పు వారి మీదకు రాగా మోషే సహోదరి అయిన మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదై మనం స్పష్టంగా గమనించగలము. కాబట్టి నీతిమంతులను దైవ సేవకులను గురించినైనను చెడుగా కానీ వారిని తృణీకారమైన మాటలు కానీ మాట్లాడితే క్షేమం కాదు అన్న సంగతి ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకొనుచున్నాము. దేవుని పిల్లల నోటి నుండి మరియు దైవజనుల నోటి నుండి వచ్చు మాటలు ఆశీర్వాదముగాను దీవెనలు ఇచ్చే విధముగాను సమాధానముగా ఉన్నట్లు మాట్లాడుకొనుట ఎంతో మేలు. ఒకవేళ ఇతరులను విమర్శించుచు వారి మీద అబద్ధాలు కానీ అసత్యాలు కానీ బూతులు కానీ సరసోక్తులే గొడవలకు కారణమైనటువంటి మాటలు ఇలా దేవుని యొక్క వాక్యానికి, నీతికి, సత్యమునకు, దేవునికి అపకీర్తిని తీసుకొచ్చే విధముగా మాట్లాడుకునుట చాలా ప్రమాదకరమైనటువంటిది. కరోనా కాదు, ఈ లోకములో ఉన్న వైరస్లు అన్నిటికంటే కూడా గొప్ప ప్రమాదకరమైనటువంటిది. జాగ్రత్త వహిద్దాం. పెనిన్న హన్నాను తన నోటి మాటలతో బాధ పెట్టింది. హాగారు తన యజమానురాలైనటువంటి శారాని హీనంగా చూసినందువలన హాగారు బయటకు వెళ్ళే విధముగా తన మాటల యుద్ధము ఆగారు ఇంటి నుండి బయటకు వచ్చే విధంగా చేసింది. శత్రువులను సహితము దీవించి ఆశీర్వదింపు మాటలు మాట్లాడే సహనం కలిగిన సహృదయులు క్రైస్తవులు, అంటే క్రీస్తును కలిగిన వారే. యేసుక్రీస్తు ప్రభువును అనేకమైనటువంటి దెబ్బలు కొట్టి అవమానించి మేకులతో పొడిచి సిలువుకు కొట్టారు. ఎంతవరకు ఆయన శరీరాన్ని గాయపరచాలో అంతవరకు ఆయన శరీరాన్ని గాయపరిచి గాయాలు లేనటువంటి స్థలముగా యేసుక్రీస్తు ప్రభువుని హింసించారు. అయినా ప్రభువు యొక్క సమాధానకరమైన హృదయములో నుండి, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించండి అని వారి నిమిత్తమై ప్రార్థించారు. ఇట్టి మనసు ప్రభువును కలిగిన వారు కలిగి ఉన్నందున వారి హృదయములో నుండి వచ్చే మాటలు సమాధానంగానే ఉంటాయి. వారు సమాధానపు కర్త అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి. యోనాతాను దావీదును కూర్చి దావీదునికి ధైర్యం చెప్పాడు. తన తండ్రి అయినటువంటి సౌలు దావీదు మీద పగబట్టినను సౌలుతో దావీదును గురించి సమాధానకరంగా మాట్లాడాడు. ఈ విధంగా దావీదుకు మంచి స్నేహితుడిగా బైబిల్ నందు సాక్షిగా ప్రకటించబడ్డాడు. 2 కుటుంబాల మధ్య సమాధానకరమైన మాటలు మాట్లాడాలి. ఇట్టి
మాటలు కాకుండా ఆ కుటుంబాన్ని వేరుపరిచేటటువంటి మాటలు నీవు మాట్లాడితే తీర్పులోనికి వస్తావు. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, ఈ దినమంతా మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మా ప్రియులు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. దేవా, మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీ రాజ్యము, మీరు ఆకడ సమీపంగా ఉన్నది స్వామి. మేము ఎరిగి భయభక్తులతో జీవించినట్లు మా ప్రవర్తనను మీ హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమను మీ నామమునకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.